ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతిపై పొరుదుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి విపరీతంగా పెరిగిపోయిందంటూ ఆయన సబ్ రిజిస్ట్రార్ ఇతర సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ప్రజల నుంచి ఎవరూ లంచాలు తీసుకోవడానికి వీల్లేదని హెచ్చరించారు. అలా ఎవరైనా చేస్తే చర్యలు తప్పవన్నారు. అంతటితో ఆగక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని సిబ్బంది అధికారుల చేత దేవునిపై ప్రమాణం చేయించారు. ఇకపై తాము లంచాలు తీసుకోమని చెప్పించారు. లంచాల వ్యవహారంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారని, ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టి నిఘా పెడతారని వరదరాజుల రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ బయట స్టాంప్ రైటర్లతో కూడా ఎమ్మెల్యే మాట్లాడారు. అధికారులకు ఎవరూ లంచాలు ఇవ్వకూడదని, అలా చేస్తే వారిపై చర్యలు తప్పవన్నారు వరదరాజుల రెడ్డి. మరి మనకెందుకు లేదు, బతుకుతామని వాళ్ళకి దోచిపెట్టేదానికి మీరెందుకు ఆమె కష్టపడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, లేనేటని పెడుతున్నారు. నా దృష్టికి కావాల్సిన పనిలే, ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచిపడి డబ్బులు ఇప్పించే లేకుండా మీది రాసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏదో తెలిస్తే పోయి దానికి సమాధానం చెప్పి వచ్చి కూర్చోండి. కానీ దానికి ఏదో వాళ్ళ కోసం ఇంత అంతలేని స్టాంపు వెండర్లు అందరూ వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉంటే ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరూ మీ దగ్గర దొరుకుని దెబ్బ పెట్టి రాత్రి పూట ఇస్తారో, పొద్దున ఇస్తారో, ఎప్పుడు ఇచ్చారు. మీకు రేపటి నుంచి నాకు ఒక మనిషిని పెడతాడు, మీకు తెలియకుండా మీరు ఏం చేసేది తెలుస్తాం. మీకు వయసు వచ్చింది, ఏం ఉండవు, చచ్చిపోతావు నువ్వు కూడా. ఎప్పుడైనా పోయేదానికి ఎందుకు డబ్బు నీకు? మళ్ళా చెప్పు అబద్ధాలు చెప్పాలి. తీసుకునేట పలానా ద్వారా రుజువు చేసి ఏమైతావు, రాజీనామా పెడతావు. ఎవరెవరి సంగతి అందరూ నాకు తెలిసే నేను వచ్చిన అదే పనిగా. ఏం జాగ్రత్త, ఇది మీ నాయన మీ అబ్బగారు చంపించే జాగ్రత్త అనుకుంటున్నావా?